అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆరాధన నీకే. మా దుర్గమా, మా శైలమా, మా కోట, మా కొండ, మా జీవితమునకు చాలిన వాడానికి స్తోత్రం చెల్లిస్తున్నా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప. నీ కృప లేకుంటే నేను లేను, నీ కృప లేకుంటే నేనేమి లేను. నీ కృపయే కావలెను యేసయ్యా, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా. నీ కృపయే కావలెను యేసయ్యా, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా.
నేనని చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యమనుటకు నాకనేమి లేదు. నేనని చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యమనుటకు నాకనేమి లేదు. నేనని చెప్పుటకు నేనని చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యమనుటకు నాకనేమి లేదు. మరొకసారి నేనని చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యమనుటకు నాకనేమి లేదు. అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప. నీ కృప లేకుంటేనే నేను లేను. అవునయ్యా యేసయ్యా, నీ కృప లేకుంటేనే నేనేమి లేను. సగమందరూ చేతుల పైకి స్వరమెత్తి నీ కృపయే కావలేను, నీ కృపయే చాలును, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా. నీ కృపయే చావలేను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా. కావలేను నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా. నీ కృపయే కావలేవా, నీ కృప, నీ కృపయే చాలు. హల్లెలూయా. నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మెసేజ్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ సందేశం అనే అంశాన్ని గురించి ఈరోజు మనం దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. ఆత్మ సందేశం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి ఇలాగు ప్రకటించాను. ఆశ, యూదావారులారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. మీరు ఆయన ఎదుట విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మను విసర్జించును. ఈ యొక్క ఆత్మ సందేశం, ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి దేవుని ఆత్మ బలంగా వచ్చినప్పుడు అతడు ఆశ అనే యూదా రాజును ఎదుర్కొనబోయి అతనుకు ప్రకటించాడు. ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆశ అబియా కుమారుడు. అబియా అనబడిన తన తండ్రి నిద్రించిన తర్వాత అతడు అబియా కుమారుడైనటువంటి ఆశ రాజు అయ్యాడు. ఇతని దినములలో దేశము 10 సంవత్సరాలు నెమ్మది పొందెను. 10 సంవత్సరాలు తన యొక్క యోధా దేశం నెమ్మదిగా ఉంది. కారణం ఏంటి అని అంటే అతడు దేవుని దృష్టికి అనుకూలంగా యథార్థంగా నడిచాడు. అన్య దేవతల బలిపీఠములను పడగొట్టాడు. ఉన్నత స్థలములను పాడు చేశాడు.
ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించాడు. వారి పితరుల దేవుడని యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యోధా వారికి ఆజ్ఞాపించాడు. ఉన్నత స్థలములను సూర్యదేవతా స్తంభములను యోధా వారి పట్టణములన్నిటిలో నుంచి తీసివేశాడు. అలాగే ఇతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉంది. ఏ వ్యక్తి అయితే దేవుని ప్రేమించి దేవుని సన్నిధిలో విధేయత వినయము చూపిస్తూ ఆయన కట్టడలను ఆజ్ఞలను అనుసరించి విగ్రహారాధనకు దూరంగా ప్రజలను ఉంచగలుగుతాడో ఆ వ్యక్తి కాలంలో దేశం నెమ్మదిగా ఉంటుంది అని ఆశ ఏలుబడి మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈ ఆశ దినములలో ఆశ ప్రార్థన ఏమై ఉన్నదంటే, రాజు ప్రార్థన ఏమైనదంటే, ఆశ తన దేవుడని యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాతులు నీ పైన జయమొందనీయకమని ప్రార్థన చేశాడు. యెహోవా కూషీయులను ఆశ ఎదుట యోధా వారి ఎదుట నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయారు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈ సమయంలో దేవుని బిడ్డలారా, ఆశ ఏలుబడిలో దేవుని మీద ఆధారపడి దేవుని ఆశ్రయించి దేవుని అడుగు జాడల్లో దేవునికి ప్రియముగా జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తిగా ఆశ మనకు కనిపిస్తున్నాడు. అయితే ఆత్మ సందేశం ఏంటంటే, మొదటి విషయం లిసన్ టు ది స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆత్మ దేవుడు చెప్పే మాటను వినండి. లిసన్ టు ద మెసేజ్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ సందేశాన్ని వినండి. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే ఆత్మ సందేశం. ఈ ఆత్మ సందేశం మనకు చెప్పే మాట ఏంటంటే, రెండవది మనం ఏం చేయాలంటే we need to turn. మనం ఏం చేయాలంటే తిరగండి. వినండి, తిరగండి. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 4వ వచనం. తమ శ్రమయందు వారి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయనను వెదికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. తమ శ్రమయందు వారి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకున్నారు. శ్రమలో మళ్ళుకున్నారు. ఈ తమ దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకున్నారు, తిరిగారు. యెహోవా దగ్గరికి తిరిగారు, యెహోవా వైపు తిరిగారు, యెహోవాను లక్ష్య పెట్టారు, యెహోవా వైపు చూచారు. దేవుని వాక్యములో మనం చూస్తే హిజ్కియా తన శరీరంలో జబ్బు పుట్టినప్పుడు, ఆ మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు అతడు గోడ తట్టు తిరిగాడు. అంటే ఈ లోకములో రాజుగా అతను ఎవరి వైపు అయినా తిరగొచ్చు, కానీ అతడు ఎవరి వైపు తిరగకుండా తన పాదములో జబ్బు పుట్టినప్పుడు, తన యొక్క శరీరములో జబ్బు పుట్టినప్పుడు అతడు దేవుని వైపు తిరిగాడు. హిజ్కియా దేవుని వైపు తిరిగి కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థనను ఆలకించి 15 సంవత్సరముల ఆయుష్ను దేవుడు పొడిగించాడు. గనుక దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతానని ప్రభు చెప్పాడు. మీరు నా పక్షపు వారైతే నేను మీ పక్షంగా ఉంటాను, మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతాను అని ప్రభు చెప్పాడు. గనుక మనం దేవుని వైపు తిరగటం అనేది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. గనుక ఏ ఒక్కరూ కూడా అనాలోచనగా ఉండకుండా, ప్రతి వాళ్ళు కూడా మన కష్టాలు వచ్చినాయి కదా అని ఎవరో మనకు మంత్రం వేస్తారనో, ఎవరో మనకి తాయెత్తు కడతారనో, ఇంకెవరో ఏదో చెబుతారనో మనం వాళ్ళ వైపు తిరగకుండా మనము జీవము గల దేవుని వైపు తిరగవలసిన వాళ్ళుగా మనమున్నాం. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు
ప్రజలు దేవుని వైపు తిరగటం ఎంత ఆశీర్వాదకరమో ఒకసారి ఆలోచన చేస్తే, షద్రక్, మేషక్, అబేద్నెగో అనేవారు దేవుని వైపు తిరిగినప్పుడు 4వ వాడిగా అగ్నిగుండములో దేవుడు తిరిగి అగ్నిగుండములోంచి దేవుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. వాళ్ళకి శ్రమలు ఎదురైనప్పుడు దేవునికి మొరపెట్టగా ముమ్మారు దేవునికి మొరపెట్టినటువంటి దానియేలు జీవితంలో సింహపు బోన్లో నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. పౌలు, శీల ఇద్దరు కూడా చెరసాల్లో బంధించబడినప్పుడు వారు దేవుని వైపు తిరగగా దేవుడు అద్భుతమైన రీతిలో వారిని దేవుడు ఆశీర్వదించి, వారు చూస్తుండగానే ఆ భూకంపాన్ని కలిగించి బంధకాలు తొలగిపోయేటట్టుగా చేసి వారిని అత్యంత ఆశీర్వాదకరమైన రీతిలో వారిని బయటికి తీసుకొచ్చాడు. ఈరోజు ఎవరు దేవుని వైపు తిరిగినా, నినివే వారు ఉపవాసంతో తిరిగారు, యోధా వారు యోబేలు కాలంలో దేవుని వైపు తిరిగారు, నినివే వారు బూడిదలో కూర్చున్నారు, దేవుని వైపు తిరిగారు, పాపాలు ఒప్పుకున్నారు, నినివే మీదకి వచ్చేటటువంటి శాపం ఆగిపోయింది. అలాగే యోధా వారి మీద ఉన్నటువంటి తెగుళ్ళు ఆగిపోయాయి, వారికి సమృద్ధి కలగటం ప్రారంభించింది. ఏ దేశమైతే దేవుని వైపు తిరుగుతుందో, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి నా వైపు తిరిగినట్లయితే ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి దేశమును స్వస్థపరుస్తానని 2వ దినవృత్తాంతాలు 7:14 చెబుతున్నాడు. కనుక దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము దేవుని వైపు తిరగడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. కనుక మనము దేవుని వైపు తిరగడం ఎంత ప్రాముఖ్యమైందంటే, ద్వితీయోపదేశ కాండం 4:29 నుంచి మనం చదువుదాం 31 వరకు. అయితే అక్కడి నుండి, నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెతుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడవడు. నీవు ఆయన మాట వింటే, నువ్వు ఆయన వైపు తిరిగితే నీ దేవుడు నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనము చేయడు. నువ్వు ఆయన వైపు తిరిగితే నీ చెయ్యి విడవడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. చెయ్యి విడవడు, నాశనము చేయడు, నిబంధనను మరిచిపోడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, నా ప్రియమైనటువంటి వారలారా, ఆయన మాట విని ఆయన వైపు తిరిగి ఆయన మాట విని ఆయన సన్నిధిలో మనం బ్రతికితే ఆయన మనం విడిచిపెట్టే దేవుడు కానే కాదు. అయితే వాక్యం ఏం చెబుతుందంటే, వై పీపుల్ ఆర్ నాట్ టర్నింగ్ టు గాడ్? వాట్ ఈస్ ద రీజన్ వై పీపుల్ ఆర్ నాట్ టర్నింగ్ టు గాడ్? ద రీజన్ ఈస్ దిస్. వాక్య భాగంలో మనం చూస్తే హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం, తమ క్రియల చేత అభ్యంతర పరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోవుదురు. వారి క్రియల వల్ల వాళ్ళు దేవుని వద్దకు తిరిగి రాలేకపోతున్నారు. వారిలో వ్యభిచార మనసు ఉండుట వలన వారు యెహోవాను ఎరుగకయుందురు. ఆత్మ సందేశాన్ని వాళ్ళు వినలేకపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ క్రియలు. కారణం ఏంటంటే వాళ్ళు వ్యభిచార క్రియలు కలిగినటువంటి వారుగా ఉన్నారు. వారు వ్యభిచార మనస్సు ఉండుట వలన వారు యెహోవాను ఎరుగకయుందురు. వారి మనసు వ్యభిచార మనసు. ఈ వ్యభిచార మనసు దేవుని ఎరగకుండా చేస్తుంది, దేవుని వైపు తిరగకుండా చేస్తుంది. అయితే పరిశుద్ధ గ్రంథములో అదే హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగ పరిశుద్ధాత్మ దేవుడు పిలుపునిస్తున్నాడు, మనము యెహోవా యొద్దకు మరలుదుము రండి. ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనం స్వస్థపరచును. ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయను. రండి, ఆయనే మనలను చీల్చివేసెను, ఆయన మనలను కొట్టెను. మనం స్వస్థపరిచేది ఆయనే, మనం బాగు చేసేది ఆయనే. Let us turn to God. తిరుగుదాం రండి, ఆయన వైపు చూద్దాం రండి. ఆత్మదేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆత్మ సందేశం ఏంటంటే, వినండి,
రెండవది తిరగండి. వినండి, మీరు జాగ్రత్తగా వినండి, నా మాటలు వినండి, నా వైపు తిరగండి. ఆ తరువాత దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ పాపములు తుడిచి వేయబడు నిమిత్తము మారు మనసు పొంది తిరగండి. మీ పాపాలన్నీ కూడా తుడిచి వేయబడు నిమిత్తం మీరు మారు మనసు పొంది తిరగండి. మీరు దేవుని వైపు తిరిగితే మీ యొక్క పాపాలన్నీ కూడా పడమటికి తూర్పు ఎంత దూరంగా ఉందో అంత దూరంగా అవన్నీ కూడా తుడిచి వేయబడతాయి. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, తిరగకుండా ఉంటే మనము పాపములోనే ఉంటాం, మనం తిరిగితే మనకు మంచిది. ఆత్మ సందేశాన్ని విని 3,000 మంది ప్రజలు పెంతెకోస్తు పండుగ దినాన్న దేవుని వైపు తిరిగారు. దేవుని బిడ్డలారా, ఎందరో దైవజనులు, ఎందరో మహా అభిషేకం కలిగి వాడబడినటువంటి దైవ సేవకులు, దేవుని బిడ్డలారా, అనేక మంది యేసయ్య దగ్గరకు పరుగు పరుగున వచ్చి ప్రాధేయపడి వారి పాపాలు ఒప్పుకొని దేవుని వైపు తిరుగుతూ ఉన్నారు. దైవజనులు బిల్లీ గ్రామ్ గారి పరిచర్యలో జస్ట్ మ్యాటర్ ఆఫ్ 30 minutes మెసేజ్లో వందల వేల సంఖ్యలో ప్రతిరోజు కూడా యేసు ప్రభువుని రక్షకుడిగా ప్రజలు అంగీకరించేవాళ్ళు. దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక మంది యేసయ్యను రక్షకుడిగా అంగీకరించాలి. అలా ప్రజలు దేవుని వైపు తిరగాలి. ప్రజలు దేవుని వైపు తిరగటమే ముఖ్యం మనకి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మన సంఘములో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కాపాడడమే ముఖ్యం కాదు, లేకపోతే వాళ్ళందరినీ ఇక్కడ కాచుకుంటూ ఉండడం మాత్రమే కాదు, ఆత్మలను రక్షణలోకి నడిపించడం అనేది కూడా చాలా ముఖ్యం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నేను మీకు వాక్యాన్ని బోధిస్తున్నాను. అలాగే దేవుని బిడ్డలారా, వారం మధ్యలో ఎక్కడ నిలబడినా సువార్త ప్రకటిస్తున్నాను. నేను ఎవాంజలిస్టిక్ మినిస్ట్రీ చేస్తున్నాను, సువార్తికుని పరిచర్య చేస్తున్నాను, అలాగే కాపరి పరిచర్య చేస్తున్నాను. అలాగుననే దేవుని బిడ్డలారా, నేను బోధించే పని చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ఇక్కడ మనం దేవుని వైపు తిరిగినట్లయితే ఏం జరుగుతుంది అని అనగా, దేవుని వైపు మనం తిరిగితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అపొస్తలుల కార్యాలు 3:26, దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదటి మీదకు పంపెనని చెప్పాను. మీరందరూ కూడా దుష్టత్వం నుంచి మళ్లించబడ్డానికి, దుష్టత్వం నుంచి విడిపించబడ్డానికి జీవము గల దేవుడు మన కొరకు ఆయన పంపబడ్డాడు. గనుక మనమందరం కూడా ఆయన పంపబడింది. ఎందుకంటే ఆయన వైపు తిరిగితే చాలు, ఆయన వెంటనే మన ఆశీర్వదించేటటువంటి ఆ యొక్క మనసు ఆయనలోకి వచ్చేస్తుంది. ఆయన వైపు తిరగగానే ఆయన ఏం చేస్తాడంటే మన ఆశీర్వదిస్తాడు. సో ఆత్మ సందేశం ఏంటి? వినండి. ఆత్మ సందేశం ఏంటి? తిరగండి. ఆత్మ సందేశం ఏంటి? వినండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, నీ యొక్క వాక్యం ఎంత గొప్పది నాయనా. దేవా, ఎంత మంచి వాక్యం ద్వారా మాతో ఈరోజు మాట్లాడారు. ఆత్మ సందేశం నైనా మేము వినుటకు, మేము తిరుగుటకు, ప్రభువా మేము ధైర్యంగా ఉండుటకు నైనా మీ సహాయం మాకు దయచేసి మీరే దీవించమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనలం కాక ధైర్యం వహించి నైనా మేమున్నప్పుడు యెహోవా మీ కార్యము సఫలము చేయును. మా కార్యము సఫలం చేసే గొప్ప దేవా, ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీ నామములో దీవించండి. మా బ్రతుకుల్లో గొప్ప కార్యం చేసి మీ నామాన్ని గణపరుచుకుని దీవించి ఆశీర్వదించి కృప చూపించి బలపరచుమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.